మద్యంపై కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేయనున్నట్టు ఎక్సైజ్ ప్రొవిషన్ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్ తెలిపారు. దీని ద్వారా వచ్చే 100 కోట్లను గంజాయి, డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపే చర్యలకు వినియోగిస్తామన్నారు. దీంతో పాటు మద్యం వ్యసన విముక్తి కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉపయోగిస్తామన్నారు. గతంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించగా ఇప్పుడు వాటిని 6కు కుదించినట్టు కమిషనర్ తెలిపారు. 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభించినట్టు తెలిపారు. ప్రీమియం స్టోర్స్పై త్వరలో నిబంధనలు విడుదల చేయనున్నారు. మద్యంపై కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేయనున్నట్టు ఎక్సైజ్ ప్రొవిషన్ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్ తెలిపారు. దీని ద్వారా వచ్చే 100 కోట్లను గంజాయి, డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపే చర్యలకు వినియోగిస్తామన్నారు. దీంతో పాటు మద్యం వ్యసన విముక్తి కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉపయోగిస్తామన్నారు. గతంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించగా ఇప్పుడు వాటిని 6కు కుదించినట్టు కమిషనర్ తెలిపారు. 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభించినట్టు తెలిపారు. ప్రీమియం స్టోర్లపై త్వరలో నిబంధనలు విడుదల చేయనున్నారు.